పాండిత్యము, ఈ వైదుష్యము ఇదంతా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి పనికొచ్చి మనం అక్కడికి ఎక్కవలసిన మెట్లు మాత్రమే. కానీ ఈ మెట్టు మీద ఉండిపోను కదండి నేను. మేడెక్కాలంటే మెట్లు అవసరమే, కానీ మెట్టు బాగుంది కదా అని మెట్టు మీద ఉండిపోతామా ఎవరమన్నా? మెట్టు ఎక్కుతాం కదా. తీరా మనం మేడెక్కేసిన తర్వాత మెట్ల అవసరం లేదు అంటే పనికిరానివని కాదు, మనకు అవసరం లేదంతే, ఇంకోళ్ళకి పనికొస్తాయి. అలాగే ఈ పాండిత్యాలు ఇవన్నీ కూడా బ్రహ్మ అనుభూతి పొందడానికి మెట్లే కానీ బ్రహ్మానుభవం కాదు గనక వీటన్నింటినీ వదిలేయాలన్నారు. దీని అవిద్యాకరణము అని ఒక పదం చెప్తారు వాళ్ళు. కుచేలుడి విషయంలో మనకు కనపడుతుంది భాగవతంలో. కుచేలుడే అవిద్యాకరణం చేసినటువంటి మాట అదొక్క చోట ఇంకెక్కడ మనకు కనపడుతుంది. అంటే వేదాంత పరిభాష వీలైనంత వరకు తక్కువ వాడి మనకి అద్భుతమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావుడు కనుక బమ్మెరపోతారు కనుక ఇవన్నీ కూడా అవిద్యాకరణం చేసుకోకుండా ఈ తెలివితేటల దగ్గరే అట్నుంచుటూ ఇట్నుంచుటూ తెలివితేటలతో అక్కడక్కడే విషవలయంలో ఉండిపోయినటువంటి వాడు ఇంత తెలివితేటలు ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు. కనుక వాక్యం సంపూజ్య విదురుడు చెప్పినటువంటి మాటని గౌరవించడు. వాడి జీవితంలో చేసిన ఏకైకమైన మంచి పని ఏదన్నా ఉంది అంటే ధృతరాష్ట్రుడు విదురుడి మాటలు విన్నాడు. వినడమంటే ఆచరణలో పెట్టకపోయినా చెవులతో విన్నాడు, అంటే కర్ణభేరితో కూడా విన్నాడు. వాటి అర్థం కూడా అయింది, ఆచరణలో పెట్టలేదు కానీ. కనుక దాన్ని గౌరవించి ఇంత మంచి మాటలు చెప్పాడని ఆ తరువాత సనత్సుజాతుల వారిని రహితే ఏకాంతంలో మహాత్మా అని చెప్పి పరమాంబభూషణ్ బుద్ధిం పప్రచ్చ పరమమైనటువంటి బుద్ధితో గౌరవించి మరి ఏకాంతంలో అడిగాడు. ఇక్కడ చూడండి, ఏకాంతంలో అడిగాట. ఇక్కడ విదురుడు ఉండకూడదా? ఏమో సనత్సుజాతుల వారు చెప్పారో విదురుని బయటికి వెళ్ళమని. ధృతరాష్ట్రుడే కను సైగ చేశాడో అంటే గుడ్డి కంటితో కూడా సైగ చేయొచ్చు, దాంట్లో ఉంది. సైగ చేయడానికి పనికి వస్తుందిగా, చూపుకు పనికి రాకపోయినా. ఏం చేశాడో తెలియదు కానీ విదురుడు కూడా బయటికి వెళ్ళాట. ఏకాంతంలో ఒంటరిగా బోధ చేశాడు. ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కొంతమంది అంటూ ఉంటారు, మేము ప్రవచనం మాకు కావాలండి అని అడిగితే ఎంతమంది వస్తారండి? కనీసం 1000 మంది లేనిదే నేను చెప్పనండి, కనీసం 500-600 మంది అన్నా ఉంటారా? అనవసరం. ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి విషయాలు కొద్ది మందికే బోధ చేయడం ఉంటుంది. అప్పుడు మాత్రమే అవి ఉపనిషత్ అవుతాయి. ఉప అంటే సమీపంలో, నిషత్ కూర్చుని నేర్చుకునేది అవుతాయి. అంటే పబ్లిక్లో ఆ చివర కూర్చున్న వాళ్ళకి దగ్గరతనం ఏముంది, టీవీలో చూసినా ఒకటే, ఇదైనా ఒకటే. భగవద్గీత ఎవరికి ఉపదేశం చేయబడింది? ఒక్క అర్జునుడికి. సనత్సుజాతి ఎవరికి ఉపదేశం చేయబడింది? ఒక్క ధృతరాష్ట్రుడికి. విష్ణు సహస్రనామాలు ఎవరికి ఉపదేశం చేయబడ్డాయి? ఒక్క ధర్మరాజుకి. తర్వాత దాని యొక్క ఫలితాన్ని కావాలనుకున్న వాడు అనుసరించవచ్చు, కానీ ఉపదేశం చేసేటప్పుడే ఎక్కువ మంది ఉండాలి అని అనుకున్నట్టయితే దానినే భేషజం అంటారే తప్ప నిజమైనటువంటి గురువు యొక్క లక్షణం కాదు. ఎంతమంది ఉన్నారు అని కాదు, మందిని బట్టి మాట మారకూడదు. 1 ఏడాది 2 ఏళ్ల పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల్లి గోరుముద్దలు ఎలా తినిపిస్తుందో అంత ఆప్యాయంగా చెప్పగలగడం మాత్రమే నిజమైన గురువు చేసే పని. సంఖ్యతో సంబంధం లేదు, మంది మనకు అక్కర్లేదు, అది లెక్క. అంచేత విదురుడు కూడా లేడు అని ఎందుకు చెప్పడం అంటే, రహితే ఏకాంతంలో రహస్యంగా ఒక్కడు. అప్పుడు చాలా పరమమైన విషయాన్ని గురించి ఆయన అడిగాడు. అడిగితే ఏమని అడుగుతున్నాడు అంటే, ధృతరాష్ట్రుడు సనత్సుజాత యదిదం శృణోమి నమృత్యురస్తి తవ ప్రవాదం దేవాసురాహి ఆచరన్ బ్రహ్మచర్యమమృతచ్చవేతత్ తత్కతరన్ను
తత్కతరన్ను సత్యం. ఓ సనత్సుజాత అంటే మహానుభావ, ఈ పేరులోనే గౌరవించాలి, నమస్కారం చేశాడు, ఇవన్నీ సంపూజలు అయిపోయినాయి. ఈ ఒక్క పేరులోనే గౌరవవాచకం అంతా ఉందండి. అంటే ఎప్పుడూ ఉన్నటువంటి వాడు. సన అన్న పదానికి యజ్ఞం అనే అర్థంతో పాటు శాశ్వతము అనే అర్థం కూడా ఉంది. అంటే సనత్ అంటే ఎల్లప్పుడూ, సుజాత ఎప్పుడూ పుట్టేవాడు. అంటే ఎప్పుడు ఎక్కడ ఎవరికి బ్రహ్మ విద్య పట్ల ఆసక్తి కలిగి తెలుసుకోవాలని అనిపిస్తే అప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర పుట్టేవాడు సనత్సుజాతుడు. ఉపాధులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ వింటున్నవాళ్ళు అంటున్నవాళ్ళు శరీరాలు ఏమన్నా కానివ్వండి, ఇటువంటి బ్రహ్మ విద్యా బోధ జరుగుతుంటే అక్కడ ఉండే అస్తిత్వం ఎవరిది అంటే సనత్సుజాతుల వారిది మాత్రమే. సనత్సుజాత, ఓ సనత్సుజాత, నేను వింటూ ఉన్నాను, మరణం అనేదే లేదు అని చెప్తారట మీరు. ఇక్కడ నువ్వే అన్నాడు అనుకోండి, ఎవరు చెప్పారు అంటే ఆయన శిష్యుడైనటువంటి విదురుడే కదా చెప్పింది. విదురుల వారు విదురుడు అని అనకుండా మీరు అంటుంటారని విన్నాను. ఈ విదురుడి పేరు కూడా ఎత్తలేదండి. చూడండి ఎంత చమత్కారంగా మాట్లాడచ్చు. అంటే ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం మనకి ఎంత బాగా అర్థమవుతుందో చూడండి. విదురుడి పేరెత్తలా, మీరు అంటుంటారని విన్నాను. అంటే ఎప్పుడు చెప్పాడా? ఇవాళ్లే కదా చెప్పింది ఈయన. ఇవాళ్లే చెప్తే ఎప్పుడూ చెప్పారని చెప్పాను అంటున్నాడు. కానీ దేవాసురుడు కూడా బ్రహ్మచర్యము అనేటటువంటి దాన్ని ఆచరించి మృత్యువుని జయించారు అని విన్నాను నేను. బాగుందండి ఇక్కడ వాక్యం, వినడానికి విషమాలంకారంలాగా ఉంది. మీరేమో మృత్యువు లేదు అని అన్నారట, కానీ మళ్ళీ ఏం వింటున్నామంటే దేవతలు అసురులు కూడా బ్రహ్మచర్యాదులు పాటించి మృత్యువుని జయించారు అని విన్నాను. అంటే మొదటి ప్రశ్న అడగడమే అవతల వాళ్ళని ఇరకాటంలో పెట్టడం కదా. ఈ రెండో మాట ఎందుకండి? అడిగితే నేరుగా అడగచ్చు, మీరు మృత్యువు లేదని చెప్పారట, మృత్యువు లేని స్థితిని పొందే మార్గం ఏమిటి అని అడగాలి. సూటిగా అడగదలుచుకుంటే సూటిగా అడగల. కోర్టులో లాయరు సాక్షిని తికమక పెట్టడానికి ప్రశ్నను ఒక పారాగ్రాఫ్ ప్రశ్న తయారు చేసుకుంటాడు. ఒక వాక్యంలో ఉండదు ఆ ప్రశ్న, 5-6 వాక్యాలు ఉంటాయి. చివరికి పాపం సాక్షి కన్ఫ్యూజ్ అయ్యి ఏం చెప్తాడో తెలియకుండా సమాధానం చెప్తాడు. చివరి వాక్యానికి సమాధానం చెప్తాడు, కానీ సమాధానం మొదటి వాక్యానికి తీసుకుంటాడు ఆయన కదా. ఇలా అడిగాడు. ఎంత మరి ధృతరాష్ట్రుడి యొక్క ఈ ఇప్పుడు మనం వింటున్న పదాలు ఉన్నాయే, హేతువాదం, గతి తార్కిక హేతువాదం, ఆ వాదం, ఈ వాదం, ఇలాంటి మాటలు. మీరు మృత్యువు లేదు అని అన్నారట, అంటారుట. ఒకరోజు అంటాం కాదు, ఎప్పుడూ చెప్తారు. ఇది తద్ధర్మకాలంలో చెప్పాడు. తద్ధర్మకాలం అంటే నిన్న ఇవాళ రేపు కూడా ఉండేది. నిన్న అన్నారు, ఇవాళ అన్నారు, రేపు అంటారు. మీరు మృత్యువు లేదని అంటూ ఉంటారట. కానీ దేవతలేమిటి, రాక్షసులు, వీళ్ళు కూడా ఎప్పుడు బ్రహ్మచర్యాది వ్రతాలు చేసి మృత్యువుని జయించారు అని చెప్తున్నారు. ఇందులో ఏది సత్యం? కతరన్ను సత్యం, ఏది సత్యమో చెప్పమన్నారు. ఇలాగా ప్రశ్న అడిగేది. ఒక వ్యక్తి పట్ల మనకి పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఏమని అడగాలి? మీరు ఇలా అంటారట, అది కూడా అడగక్కర్లేదు, మృత్యువుని జయించే మార్గం చెప్పండి అని అడగాలి. మృత్యువుని జయించే మార్గం చెప్పండి అని అడగడం కూడా తప్పేమో అనిపిస్తే పోనీ ఇంకొంచెం జాగ్రత్తగా ఏమని అడగాలి? మృత్యువు లేదని మీరు అన్నారట, ఆ లేకుండా ఎలా వస్తుందో చెప్పండి అని అడగాలి. కొంచెం ధృతరాష్ట్రత్వం ఉంటే అడగాలి. అట్లా కాకుండా దేవతలు రాక్షసులు బ్రహ్మచర్యాది వ్రతాలు చేసి పాటించి మృత్యువుని జయించారని చెప్తారట. మరి ఏమిటి? ఏదో వీటికి సంగతులు చెప్తారు. ఇంద్రుడు ఎప్పుడో 100 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించాట.
ఆ తర్వాత అమృత్యువు, అమృత్యవే అన్నాడు, అంటే మృత్యువు లేనటువంటి స్థితి. మరి దాని నుంచి దాని నుంచి ఎట్లా తప్పించుకున్నారు వాళ్ళు? మీరు మృత్యువే లేదన్నారు, వాళ్ళేమో మృత్యువు నుంచి తప్పించుకుందామన్నారు. లేని దాని నుంచి తప్పించుకోవడం ఉండదు కదా, ఏదన్నా ఉంటే కదా దాని నుంచి తప్పించుకోవడం. నేను పాము నుంచి తప్పించుకున్నాము అన్నాం అనుకోండి, అక్కడ పాము ఉంటే తప్పించుకుంటాం. అసలు పామే లేకుండా ఇక్కడ కూర్చొని నేను పాము నుంచి తప్పించుకున్నాను అంటే పామేది తప్పించుకోవడానికే అడగాలి. లేని పాము నుండి ఎలా తప్పించుకున్నారు? వీలు లేదు కదా. పాము నుంచి తప్పించుకున్నారంటే పాము ఉండాలా? మృత్యువు నుంచి తప్పించుకున్నారంటే మృత్యువు అనేది ఒకటి ఉండాలా? మరి మృత్యువు లేదని మీరు ఎలా చెప్తున్నారు? ఇందులో ఏది సత్యం? ఇదా కోర్టులో వాదించినట్ట మాట్లాడడం, ఎదుటి సాక్షిని కన్ఫ్యూజ్ చేసినట్ట? ఇది ధృతరాష్ట్రుడి తెలివితేటలు. సనత్సుజాతుల వారు కోపం తెచ్చుకుంటే ఆయన మహానుభావుడు ఎలా అవుతాడండి? ఎలిమెంటరీ స్కూల్ టీచరా తప్పు రాస్తే కొట్టడానికి కాదు కదా. అంచేత ఎన్ని తప్పులు చేసినా వారు క్షమిస్తూనే ఉంటారు, సరిదిద్దుతూనే ఉంటారు. వాళ్ళ యొక్క ప్రవృత్తి అది, వృత్తి అది. వృత్తి ప్రవృత్తి కూడా అదే.